99వ కీర్తనలో ఒక్క మాట ఆఖరిగా ఇజ్రాయేల్ గారు చదివి ముగించిన మాట దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. 8వ వచనం, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవై. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ పునరుత్థాన జన్మ నీ పిల్లలు నీ పాద సన్నిధికి వచ్చారు నాయన. మేము పిల్లలమే, మాకు తెలియదు నాయన నీ గుణగణాలు, నీ శక్తి నాయన. నీవు మా కొరకు ఏం చేశావో ఈ మహత్కార్యాలు మాకు తెలియవు ప్రభువా. తెలిస్తే మేము మీకులాగానే శక్తిమంతులను అయ్యేవారిని. తెలియక పసిబిడ్డలవని జీవిస్తూ ఉన్నారు దేవా. మీరు ఎన్నో కార్యాలు చేశారు. దయచేసి మమ్మల్ని బలపరచండి, ఆత్మ జ్ఞానంతో నింపండి. ప్రతి బిడ్డ గ్రహించడానికి తగిన జ్ఞానము మీ జ్ఞానంలో నుంచి పంచండి. మీలో ఉన్న ఆత్మలో కొంత భాగం బిడ్డలకిచ్చి గ్రహించు ఆత్మశక్తిని దయచేయండి. వ్యక్తుడను బలహీనుడనని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నన్ను మీరు ఎరుగుదురు. మట్టి ఘటనలో నుంచి మహిమైశ్వర్యపు వార్తలను అందించగలిగిన మహోన్నతుడు నీవు. మాట్లాడండి, బలపరచండి. ఈ బిడ్డలను నీ రాజ్యానికి వారసులు అవ్వడానికి తగిన సంపూర్ణమైన ఆత్మీయ ఆహారాన్ని పంచి బిడ్డలకి ఇచ్చి పంపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మళ్ళా మాట చదవమ్మా. 8వ వచనం మీరు చదవండి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మళ్ళా చదువు, అందరూ చెప్పండి ఆశీర్వాదంతో పాటు. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. ఆమేన్. అందరూ నా వైపు చూడండి ఒకసారి. యెహోవా మా దేవా. ఏమండి, ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు. ఈ కీర్తన రాసిన వారు ఎవరు రాయలేదు, కానీ మొత్తానికి దావీదు కానీ లేకపోతే మోషే కానీ లేకపోతే ఇంకెవరైనా ప్రవక్తలు రాసి ఉంటారు. ఇశ్రాయేలు సంబంధికులు. వారిలో మోషే ఉన్నాడు, ప్రవక్తలలో అహరోను, యాజకుల్లో అహరోను ఉన్నాడు, సమీర్ ఉన్నాడు. ముగ్గురు కూడా అఖండులండి దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలు. వారు ఏం చేశారు? వాళ్ళని నడిపించారు, దేవుని గురించి వాళ్ళకు బోధించారు, దేవుని మార్గంలో వారికి ఆ శక్తిని చూపించి చేయాలి వారికి తెలియజేశారు. ఏమండి, వీరందరూ కూడాను చూడండి, ఆయన యాజకులు చదువుతున్నాను. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయవాళ్ళు సమీరు ఉంటారు. వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. సముద్రం చేర్చమంటే ఆ దేవుడు కథ చూపించాడు, సీల్ చేశాడు. అద్భుతాలండి వారు ఉన్నంత కాలం ఇశ్రాయేలు అద్భుతాలు. దేవుడు వారు ఏది అడిగితే అది వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ విషయంలో నువ్వు పశ్చాత్తాపడైన మోషే అడిగితే దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అంత గొప్ప సాధకులు ఉన్నారా? వారు ఏం చేశారంటే 8వ వచనంలో వారి క్రియలను బట్టి ప్రతీకారం చేశాడంట దేవుడు. సాధకులు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిశుద్ధులైనా మన క్రియలు, వినండి జాగ్రత్తగా, మన క్రియలు దేవునికి కోపాన్ని పుట్టించే క్రియలైతే దేవుడు ఏం చేస్తాడు? గుర్తు పెట్టుకుంటాడా? ఆశీర్వదిస్తాడా? మీ బిడ్డల్ని మిమ్మల్ని దీవించి వర్ధల చేస్తాడా దేవుడు? సంగమం మంచిదే, సేవకుడు మంచోడే, వాక్యము మంచిదే, దేవుడు మంచోడే. కానీ మన క్రియలు మంచివి కానప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ప్రతీకారం చేస్తాడు అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడు చాలా పరిశుద్ధుడు. నెక్స్ట్ మాటలో ఉంటుంది,
మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాని మనం కనపరచాలి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట మనము సాగిలపడాలి. మంచిదే. మారు మనస్సు పొందండి అంటే మారు మనస్సు పొందారు. ఇజ్రాయిల్ కూడా పొందారు. వచ్చే మాట విన్నారు. కానీ క్రియలు సరిలేవంటే అక్కడ ఒకసారి 1 కొరింథీ 10వ అధ్యాయంలోనికి మనం వెళ్తే కొంచెం జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా మాట్లాడతాను. మొదటి వచనం చదువమ్మా జాగ్రత్తగా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. నా వైపు చూడండి. సమయం లేదురా, చాలా దగ్గరికి వచ్చేసేమ్మా. మీకు తెలుసా మళ్ళా కరోనా విజృంభిస్తుందంట. భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, వర్షాలు పడవలసిన టైంలో వర్షాలు పడవట్లేదు, పంటలు పండాలంటే పంటలు పండవు, తిండి దొరకదు, తాగడానికి నీళ్ళు దొరకదు, పంటానికి భూకంపాలు. మనం కొంచెం దేవుడి వైపు మనం తిరగాలి. చిన్నారే దేవుడి వైపు తిరగాలంటే నువ్వేంటి ఎలా విషయం వైపు తిరుగుతావు? తిరగండి కొంచెం. నా వైపు నా మాటలు మీరు దృష్టి ఉంచండి. ఇశ్రాయేలీయులు ఈ సంగతి మీరు తెలుసుకోవాలన్నాడు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటయ్యా సంగతి అంటే వాళ్ళందరూ కూడా మేఘము కింద ఉన్నారంటండి. ఎక్కడ ఉన్నారు? మేఘము కింద ఉన్నారు. ఆ మోషేను బట్టి మేఘములో సముద్రములో బాప్తిజం పొందారు అంట వాళ్ళు. మీరు ఎక్కడ పొందారు బాప్తిజం? దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే మీరు గొప్పోళ్ళు. ఎందుకంటే వాళ్ళకందరికి ఒకేసారి బాప్తిజం ఇచ్చేసాడు దేవుడు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామములో కాదు. అటు ఇటు నీళ్లున్నాయి, పైన మేఘం ఉంది, ఒకేసారి పొందేశారు. మీరు అంటగారు ఒక్కొక్కళ్ళు 4, 5, 10, 11 మంది ఇక్కడ బయలుదేరితే వేళ తాళాలతో, వాయిద్యాలతో, కీర్తనలతో ఎవరన్నా వీళ్ళు అని నెలకు వస్తున్నారు. ఏమిట్రా వీళ్ళు పాటలు పాడుకుంటాయి అంటున్నారంటే వాళ్ళ ఆ రాజ్యమైన కాని సంఘస్థులు. ఓ మీరు చాలా గొప్పవాళ్ళు, ఇజ్రాయేలీయుడి కంటే గొప్పవాళ్ళు. వాళ్ళు మేఘములో బాప్తిజం పొందారు. మీరైతే బంగాళాఖాతములో వాయిద్యాలతో, స్తుతి కీర్తనలతో తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు మీ మీద కమ్మి ఉండగా మీరు బాప్తిజం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఏంటండి? శరీర సంబంధమైన ఆహారం అంటే మరి చెప్పండిరా, కొంచెం ఏమనుకోకుండా. మొన్న ఫంక్షన్ చేశాం, అబ్బాయి భార్య ప్రెగ్నెంట్ అయ్యిందని. అది ఆత్మ సంబంధమైన ఆహారమైనా? ఆఖరికి ఒక అమ్మాయి ఉంది బ్యాండ్ నుంచి, ఆ అమ్మాయికి లేదన్నారంటే ఏమనుకోబాకండి, సారి క్షమించండి. మన అందరూ తినాలి, కానీ చాలా. ఎందుకు చాలలేదంటే కొంతమంది పాపము ఈ గృహాల వద్ద ఉంటారు, పురుషులు పెట్టాలని నేను వండించాను. ఆత్మ సంబంధమైన ఆహారం కూడా అట్లా పెడితే ఎంత బాగుంటుందిరా. నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోబాకండి. ఇక్కడ విన్న వాక్యము మీలో ఎవరైనా కొంచెం అన్నం తీసుకెళ్ళి మీ ఇంట్లో మగోళ్ళకు కానీ పిల్లలకు కానీ పెట్టారా? నేను పెట్టేనయ్య అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా?
మొన్న పక్షులు చేసిన అన్నం ఎల్లకాలంలో పెట్టారంటే మీరు అందరూ చాలా మంది చేతులు ఎత్తుతారు. నేను అడగను మిమ్మల్ని. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా ఎల్లకాడ వాళ్ళకి, మీ పక్కింటి వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి పెట్టండి. ఏంటి ఆత్మ సంబంధమైన ఆహారము? వాక్యం. వాక్యం 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 ఏం చేస్తుంది? చచ్చిపోయిన ఆత్మలను బ్రతికిస్తుంది. ఆత్మలు మీ కుటుంబంలో మీ బిడ్డలు చచ్చిపోయి ఉంటారా? మీ పురుషులు మారు మనసు పొందేరు కానీ వాళ్ళు ప్రార్థన అంటారు, మళ్ళా లోకంలో కలిసిపోయారు. మీరు ఏం చేయాలి? వాళ్ళ ఆత్మని బతికించాలి. ఆ బాధ్యత మీ మీదే ఉంది. కనీసము వాళ్ళని తీసుకురావడానికి ఒక్కొక్కసారి తాగి సెంటర్లో సీట్లలో పడిపోతే వాళ్ళ అబ్బాయి లేరనుకో, వాళ్ళ భార్య ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళొద్ది. పడిపోయినటువంటి ఈడ్చుకొచ్చేసి రిక్షా బండి మీద కోలేస్తారు. కాబట్టి 2 గుంపులు గుమ్ముతామంటే వాళ్ళకి తెలియదుగా మధ్యలో ఉంటారు. అటు గుమ్ముడు ఇటు గుమ్ముడు గుమ్మి నోరు మూసుకొని పడుకోమని ఇంటికి తీసుకొచ్చి పడేస్తారు. కనీసం అలాగనైనా ఈడ్చుకురాగలిగితే ఎక్కడికి వచ్చి దేవుడు బతికించుకుంటాడు. శ్రద్ధ పెట్టగలుగుతున్నారా మీరు? హల్లెలూయా. నీ కొడుకు బాప్తిజం పొందాడు. నువ్వు ఎంత తెలిసి వస్తావు నీ కొడుకు అంటే? ఆ కొడుకు ప్రార్థన చేస్తున్నాడా లేదా? ప్రార్థనలో కూర్చుంటున్నాడా లేదా? ఇప్పుడు నేను ప్రార్థనలో కూర్చున్నా, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? నీకు ఆలోచన వస్తుందా? నాకేం రుచిగా లేదు ఈ ఆహారం, నా కొడుకే తింటాడు, మా ఆయనే తింటాడు అని చెప్తారా? అనగానే వచ్చేస్తుంది. గుంటూరు వాళ్ళది ఎలా అంటే ఇది గుంటూరు వాళ్ళదేనా? మీదేనా? ఎవరిది? నీ జీవితంలో దేవునికి స్తోత్రం అన్ని అసలు రాని వచ్చేసిందా? అల్లిలో ఎంత చెప్పండి. వాళ్ళందరూ ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించారు. వాళ్ళందరూ ఒకే పట్టణంలో నీళ్లు తాగారు. అయితే ఏం జరిగిందయ్యా అక్కడ? 5వ వచనం చదువు అమ్మాయి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యములో సంహరింపబడింది. ఈ మాటలు పట్టుకోండిరా ఎస్తేరా. వాళ్ళందరూ ఏమయ్యారంట? అమ్మా, నీ కూతురు నువ్వన్నా తీసుకో, నీ ఆయన కన్నా ఇంకొంచెం వాక్యం వినే వాళ్ళని ఎప్పుడే వేయండిరా. అయ్యా ఆనందం ఏమనుకోకుండా నీ కూతురు నువ్వు తీసుకెళ్ళాయి. పాపం మనమంతా ఒకే వాక్యం వింటున్నావా? వింటున్నారంటారా? అందరూ ఒకే వాక్యమే కదా చెప్పేది. నేను నీకు ఒక వాక్యం, నీకు ఒక మాట చెబుతున్నానా? ఈ వాక్యాన్ని ఎంతమంది స్వీకరిస్తున్నారు? ఈ వాక్యాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు? కొంతమంది వింటున్నారు, కొంతమంది ఎంటల్లా, ఎంత చెప్పినా ఎంటల్లా. చూడండి అంటే అడుగుతున్నారు. నీ శాతాయితీ చేసుకోపో చెప్తున్నా కూడా రెంటాన్ని చూస్తారు. ఇక నేనేం చేసుకునేది నువ్వే నష్టపోతావు. కనుక ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు కనుక అరణ్యంలో సంహరించబడ్డారు. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ కీర్తనలోంచి నేను వచ్చాను ఇక్కడికి. మన యెహోవా మన దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాం. ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చారా? ఈ లేదా మనకు జవాబులు దేవుడు? ఏమ్మా, రోడ్లు లేని మనకు రోడ్లు ఇచ్చాడా? సరైన ఇల్లు లేని మనకి ఇల్లు ఇచ్చాడా? కాకపోతే దేవుడు ఒకళ్ళు ఇద్దరు, మా రాము లాంటి వాళ్ళు అట్లా పూరిలు కదమ్మా. నమ్మకం పూరిల్లే. పూరిళ్ళు ఎందుకంటే రాబోతానంట రాడు, మొత్తం బిల్డింగ్ అయిపోద్ది కానీ రాడు. పాపం రావనంతే ఉంటాడు. ఈ పిల్ల ఎటువంటి లాక్కు రాలేకపోతుంది. ఈ పిల్ల బలం సాగుతుందా? మరి ఎవరన్నా సపోర్ట్ చేస్తారా? ఆ పిల్ల కంటేనా? ఆ పిల్లకి ఎవరు సహకరించట్లా. బలవంతులు ఉంటారు పక్కన ఉండే దైవ లాంటి వాళ్ళు, ఈ కుమార్ లాంటి వాళ్ళు పక్కన తీసుకురావు చెత్త కట్ట. కానీ అంత చేసి తీసుకోరు మన వాళ్ళు. వాళ్ళు బాధ వాళ్ళే పడతారులే. అట్లా సహకరించాలి ఐక్యత ఉంటే
మొత్తం పురుషులు కూడా నిండిపోతారు. సెంచుల కాలనీ లాగా, సెంచుల మందిరం లాగా మన మందిరం కూడా పురుషులతో నిండిపోద్ది పక్క మొత్తం. కనుక ఎందుకు నేను చెప్పింది ఏంటంటే, మనము వారు నశించినట్టుగా మాట చూడండి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. ఓకే, ఒక మాటను ఇక్కడ నుంచి కొంచెము లోపలికి వెళ్ళిపోతాను వాక్యంలోనికి. తిమోతేయుకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి చదువమ్మా. 2-3 మాటలు అవగో చెప్పేస్తాను, పరిగెత్తుంది. నేను ఇప్పుడే పానార్పంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. పౌలు గారు తిమోతితో చెప్తున్నాడండి, నేను కూడా నీతో చెప్తున్నాను ఈ మాట. నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. 76 సంవత్సరాలు నాకు ఏమనుకోబాకండి, మొత్తానికి ఇంటంత వెళ్ళి మాస్టర్ గారు అన్నబాకండి. నేను ఎన్నో రకాలుగా హెచ్చరిస్తా, నీ పగుళ్ళు వాక్యం ధ్యానించి మనిషిని గమనిస్తా, హెచ్చరిస్తేనే ఎట్టుంటారే, నేను వెళ్ళిపోతే ఎట్టుంటారు అనే దిగులు నాలో ఉంది, ఖచ్చితంగా ఉంది నాలో. అది నీకు కొంచెం అదే పౌలు గారిలో కూడా ఉంది. నేను ప్రాణార్పణముగా పోయబడుతూ ఉన్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడింది అంటున్నాడండి. హల్లెలూయా. నా మట్టుకి నా మనస్సాక్షికి మంచి పోరాటం పోరాడానని నాకు అర్థమవుతూ ఉన్నది. నా పోరాటంలో కొన్ని పొరపాట్లు ఉన్నా కూడాను వాక్యంలో చదువుకున్నట్టుగా వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించువాడవైతివి. చాలా బాగుందండి మాట. ఎక్కడ తప్పు చేసేమో అక్కడ నేను కడుక్కుంటా, నాకు అది తెలుసు. మీకు తెలుసా? శుభ్రంగా కడుక్కోవడం మీకు తెలుసా? ఎప్పుడైనా పొరపాటున సెలవులో పనికి మాలింది చూసినా, ఎవరితోనన్నా గబాల కోపంగా మాట్లాడినా అప్పటికప్పుడే ఇంటికి వెళ్ళి ఏడ్చి దేవుడి దగ్గర పశ్చాత్తాపడతాను. దేవా మాట్లాడకూడదుగా, నా శరీరం కొంచెము సహకరించలేదయ్యా, బిడ్డను బాధ పెట్టేదయ్యా, నేను ఇంటికాడ కాసేపు ఏడ్చుకొని పడుకుంటాను దేవుడి దగ్గర. ఈ అలవాటు మీకుందా? ఇది నా తప్పు కాకపోయినా పసిపిల్లలు లాంటి తప్పులు చేస్తారు. పెద్దోడిని అనుభవంగా సావు సిద్ధంగా ఉన్నాను, ఎంతో వాక్యం తెలిసినాడు, క్షమించుంటాం. మీరు తెలిసే తెలియక ఒక మాట అన్నారు, ఇక మీ మీద కోపం పెట్టుకొని నేను అట్లా ఉంటాను. కనుక నేను కడుక్కోవటం నేర్చుకున్నాను ఎప్పటికప్పుడు. అది కూడా మీకు నేర్పాలని. నేను పానార్పణముగా పోయబడుచున్నాను, చదవమ్మా, నేను వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటము పోరాడింది. హల్లెలూయా. నా కొరకు చదవమ్మా, ఆశీర్వాదం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలు. ఈ కన్ఫర్మ్, ఈ నిశ్చయత మాట్లాడుతున్నది ఏదో కొంచెం నాతో కూడా చెప్పమ్మా. నీ కొరకు ఏమించబడి ఉన్నది? జాగ్రత్త ఒంటికి కొట్టుకొని చెప్పండి. మీ కొరకు ఏమించబడి ఉన్నది? మంచి పోరాటము పోరాడితే నీతి కిరీటం. మనము పోరాడేది మంచి పోరాటమేనా? కొన్ని మాటలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా పరుగును పిలబొట్టి చేశాను. నేను ఎక్కడ పరిగెత్తున్నానో ఆ స్టేజ్ చేయలేను. నేను ఎక్కడికి వెళ్ళాలి,
కిరీటం అందుకున్నా అని పౌలు గారు చెబుతుంది. హల్లెలూయా. 7 పోరాటాలు చెబుతాను. శైలి జాగ్రత్తగా వింటుందా? నీకు అలవాటు లేదు. మనకి పుస్తకం అది ఆపేది మీకుండా ఏంటి ఇదేనా? మరి ఆపేది కిందకి ఇచ్చా, రాసుకో. హల్లెలూయా. పెన్ను పుస్తకాలు ఉంటే రాసుకోండి. గబగబా చెప్తారు. 7 పోరాటాలు. ఓ దేవునికి స్తోత్రం. ఒకటి ముఖ్యముగా నేను చెప్పేది ఏంటంటే మేజర్గా 2 పోరాటాలు. ఒకటి సత్యము కొరకు పోరాడతాం, రెండవది దురాత్మల సమూహములతో పోరాడతాం. చూడండి, నా వైపు చూడండి, అతను నా వైపు చూడండి. ఈ పేరు ఏందమ్మాయి? పుట్టపిల్ల ఇందో స్నేహప్రియ. ఓకే, నువ్వు చాలా బాగుంది ఆ పేరు. ఇటు చూడు, నువ్వు కొంచెం ఆ అమ్మాయి డిస్టర్బ్ చేస్తున్నావు, పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. పేరు మాత్రం స్నేహప్రియ అని పెట్టుకున్నావు. ఓకే, నా వైపు జాగ్రత్తగా మాటలు విను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సత్యము కొరకు పోరాడటము, దురాత్మల సమూహములతో పోరాడటము. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ దేవుని కోసం బ్రతకాలని ఒక తీర్మానం చేసుకున్నావో అప్పుడే ఖచ్చితంగా నీకు శోధనలు దురాత్మ అడ్డం వచ్చేస్తాయి. 2 అడుగులు ఏమో ఇయ్యగానే నీకు అడ్డం వచ్చేస్తాయి. మళ్ళీ 2 అడుగులు ఎందుకు వచ్చేస్తావు? ఒక్కసారి నీ ఆత్మను పరిశీలించుకోండి. ఎప్పుడైతే ఈ రోజు నుంచి దేవుని కోసం బ్రతకాలనుకుంటో తెల్లారి నుంచే నీకు శోధన బయలుదేరలేదు. ఈ పోరాటంలో ముందుకు కొనసాగనీయని 2 శక్తులు. ఒకటి సత్యం కోసం వెళ్తుంటే నీవు దురాత్మల సమూహాలు పొందుతూ ఉంటాయి. ఈ 2 కోసము జయించాలి. సరే, ఒకటి చెబుతున్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 దగ్గర నుంచి సహాయం చేయమని గమనిస్తాను నాకు వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 దగ్గర నుంచి. నేను వచ్చి మిమ్మల్ని చూసినాను, రాకపోయినాను, మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సుగా వారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన ఉన్నది. సువార్త పక్షముగా దేవునికి స్తోత్రం. సువార్త విశ్వాసము పక్షంగా నా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఘోర పాపిని, త్రాగుబోతును, భ్రష్టుడను, సావుకు సిద్ధమైనటువంటి నా బ్రతుకు నన్ను మార్చాడు. ఇది నేను నమ్మాను. ఇది నేను మీకు చెప్తున్నాను. మీరు విశ్వసించేటట్టుగా నేను చెప్పగలగాలి. కొంతమంది ఎదురు మాట్లాడతారు. ఒకప్పుడు తాగుబోతులు అంత మాట్లాడతారు. నువ్వు అన్ని బతుకున్నావు తెలుసులే అంటారు. అయినా సరే సువార్త నా జీవితంలో ఏం చేసింది, ఇది నేను నీకు చెప్పటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా పోరాటం సాగిస్తానే ఉంటాను. ఈ సువార్త పక్షంగా ఎన్నో అభ్యంతరాలు వస్తాయండి. నేను చంద్రాములో సేవ చేసినప్పుడు కొంతమంది ఏం చేశారంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని వాళ్ళు ఏం చేశారంటే మనది సత్యం కాదంట, పాస్టర్ గారు అబద్ధం చెబుతున్నాడు, బైబిల్లో శనివారమే ప్రార్థన చేయాలంటారు. ఇద్దరు లాక్కి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వచ్చిన కొత్తలో నుండి యెహోవా సాక్షులని మన కాలనీలోకి వచ్చాడు. నాతో చెప్పారు. సరే, వాళ్ళు మన వాడిని తిరిగి వాళ్ళు కదా నా దగ్గర పంపించారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చున్నారండి. ఇక నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. అయ్యా, వాళ్ళు చెప్తున్నారు వాక్యాలు బాగానే చెబుతున్నారు. అయ్యా, మీరు చెప్పేది అంతా బాగానే ఉంది, కానీ యేసుక్రీస్తు నా కోసం, నేను అంత చెప్పిన మాట, యేసుక్రీస్తు నా కోసం, నా పాపాల కోసం ఆయన శరీరంలో మేకులు గుర్తించుకొని శిలువలో ప్రేరణను రక్షణించాడు. మీరు బాగానే చెప్తున్నారు, బాగానే ఉంది. యేసై లేకుండానే రక్షణ అంటున్నారు. మరి మామూళ్ళు అందరూ యేసై నమ్మిన వాళ్ళు కనుక మీ 2 మంది ఇక్కడే ఉంటే మా వాళ్ళంతా పిలిపిస్తాను. ఇక్కడ ఒక బాలుగా నాటించేసి కొట్టించేసి శిలువలో చేసి మీరు ఎవరో వాళ్ళు ఉంటే అక్కడ ఏడా ఉన్నారండి. నేను చెప్పింది ఇదే మాట. అయ్యా, పరిగెత్తారు లేకుండా ఒక్కడ నిలవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకి రా. ఏమండి, నువ్వు నమ్మి నీతిగా ఉంటున్నామని నీ దగ్గరికి వస్తారు. అన్న దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. మళ్ళీ దేవుడు తెలియని దగ్గరికి వెళ్ళరు.
వాక్యం ఏం దగ్గరికి వెళ్ళరు. వాక్యంలో బలపడి పాపాన్ని విడిచిపెట్టి నమ్మకంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చి పక్కన తప్పిస్తా ఉంటారు. అబద్ధ ప్రవర్తన అంటూ ఉంటారు. ఈ విషయంలో పోరాడాలి, లోపడకూడదు. ఎవరైతే చెప్తే అది నమ్మకూడదు. కనుక మొట్టమొదటి పోరాటం సువార్త పక్షంగా పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా నా యందు చూసినట్టు నా అంత ఉన్నది మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున ఆయన పక్షముగా శ్రమ పడుట. ఈ విషయంలో శ్రమలు వస్తాయండి, దోషములు వస్తాయి, అయినా నిలబడాలి. దేవుడి బిడ్డలుగా బ్రతుకుతా ఉంటే ఎన్నో అభ్యంతరాలు వస్తాయిరా, కానీ మన గురేంటి? పర్లోక రాజ్యం చేయాలా, మనం నీతిమంతులుగా కిరీటం అందుకోవాలి. అందరు జాగ్రత్తగా వినండి. మీకు చాలా అభ్యంతరాలు వచ్చి ఉంటాయి మీ జీవితాల్లో. మీకు చిన్న కుటుంబ ఆటంకాలు, భర్తల విషయంలో, ఆర్థిక ఇబ్బందులు, డోకరాలు కట్టడము, ఎన్నెన్నో ఆటంకాలు మీ ఆత్మీయతలో వెనక దిగజార్చినాయి. మీ భర్తలు సహకరించుకోవడం, మీ బిడ్డలు లేకపోతే ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టడం, ఇవన్నీ మీ ఆత్మలు కన్విన్స్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే పోరాడాలి. ఎవరితో? భర్తతోనూ పిల్లలతో కాదు. ఇటువంటి సాధారణ శక్తులతో సంక్షిప్తం మీరు పోరాడాలి. రెండవ పోరాటం చెప్తా ఉన్నారు. శైలి రాస్తున్నావా? దేవునికి స్తోత్రం. గబగబా చెప్పేస్తా ఉన్నారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివింది. ఇప్పుడు అయ్యేనా? చదువమ్మా. మంచి పోరాటము పోరాడితిని, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. పోరాటాల్లో 2 పోరాటాలు ఉంటాయి. మంచి పోరాటము, చెడ్డ పోరాటము. మనం పోరాడే పోరాటాలు మంచియా చెడ్డయా? మీరు మంచి పోరాటాలు పోరాడుతున్నారా, చెడ్డ పోరాటాలు పోరాడుతున్నారా? మీకు మంచిలాగానే ఉంటాయి అవి, కానీ ఈ సంతానం పెట్టే పోరాటం. మంచి పోరాటం ఎలా ఉంటుందంటే, నీ పోరాటంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అండగా ఉంటాడు. చెడ్డ పోరాటం దేవుడు అండగా ఉంటారు. మమ్మీగా సైతాన్ అండగా ఉంటాడు చెడ్డ పోరాటంలో. అది చెప్తాం ఏమనంటే ఆ పిల్ల బాగా మాట్లాడండి. ఏమంటే చెడ్డ పోరాటంలో ఎవరుంటారు మనకు అండగా? చెప్పు శైలి, పెద్ద చెప్పు. సాతాను. చెడ్డ పోరాటానికి సాతాను నిన్ను నెట్టికెళ్ళుంది. అంటే కదమ్మా, నేను బాప్తిజం పొందాను, అసలు నీ రోషమే అయిపోయింది. అసలు నేను గెలిచి చేస్తాను చెప్పండి. వెనకాల ఎవరున్నారు? సైతాన్ని ఇలా చేస్తుంటారు. పరిశుద్ధాత్మ వచ్చుకో, అర్థం చేయి. అసలు 7 పర్వాలేదు, ఏసై ఏడ్చాడు, నువ్వు ఏమంటున్నావు? విషయం 7. మంచి పోరాటంలో పరిశుద్ధాత్మ అంటాడు, చెడ్డ పోరాటంలో దురాత్మ అంటాడు. దురాత్మను గద్దించి అవతల కన్నీటి వేసేసి దేవుని పక్షకాలంలో కొమ్ము కాస్తే దేవుడు నీకు ఆశీర్వదించి ఇంకొంచెము అమూల్యమైన విశ్వాసాన్ని నీకు దయచేస్తాడు. ఎప్పుడైతే సాతానికి అవకాశం ఇచ్చేవనుకో, నీ ఆత్మీయత కొంచెం దిగజారుద్ది, నీ శక్తి దిగజారుద్ది. నువ్వు 2 అడుగులు మళ్ళీ లోకంలోనికి వచ్చేస్తావు, వెనక్కి వచ్చేస్తావు. కనుక నీ పోరాటము మంచి పోరాటమా చెడ్డ పోరాటమా చూసుకోవాలి. తర్వాత ఇంకొక మాట కూడా చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 చూడు. ఫిలిప్పీ 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను.
తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిర పడుచు. చాలా వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిర పడుతూ ఉంటాను. ఏవేవి నాకు లాభకరమో వాటిని పెట్టతో సమానముగా ఎంచుకున్నాను. ఏ విధము చేయటమైనానో నేను చచ్చిపోతే దేవుని ఆత్మ నన్ను లేపాలి. ఇదండి పోరాటం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇంకొక 10 నిమిషాలు చెబుతారు. మంచి పోరాటం. నీ పరుగు తుద పట్టించడం. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకో. ఇజ్రాయేలీలు అద్భుతాలు చూశారు. ప్రతి తెగుళ్ళు ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో అల్లాడిపోయారు. నీరు నిద్ర అయ్యింది, దోమలు, కప్పలు, ధూళి, ప్రతి తెగుళ్ళతో అల్లాడిచ్చేసారు. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నారు. కానీ సముద్రం దగ్గరికి వచ్చేసరికి అన్ని మర్చిపోయారు. మోషే తినడం మొదలుపెట్టారు. మోషే ప్రార్థన చేశాడు, సముద్రం దాటారు. మళ్ళీ దాటగానే మళ్ళీ సరగటం మొదలుపెట్టారు. తీరా సీనాయి కొండకి వెళ్ళిన తర్వాత మోషే ఆ 10 ఆజ్ఞలు తెస్తాను పైకి కింద పొంగం చేసుకొని ఇదే మా దేవుడు అన్నారు. మానవ నైజం ఎలా ఉంటుందంటేనండి, కట్టలు ఆచరిస్తారు. ఎవరు మనసు పొందేమో అనుకుంటా, బాప్తిజం పొందేమో అనుకుంటా. బాప్తిజానికి సంబంధించినటువంటి ఆ నూతన జన్మ అనుభవం మనం ఉండదు. నేను నూతనంగా జన్మించాను. నేను ఈ మాట మాట్లాడకూడదు. నేను యేసుక్రీస్తు వారి బిడ్డగా ఆయన రాజ్యంలోకి ఆయన అడుగుజాడలో వెళుతా ఉన్నా. ఇలా నేను ప్రవర్తించకూడదు అనేటువంటి గ్రహింపును మర్చిపోతా. శరీరానికి అవకాశం ఇస్తా, ఆత్మను పక్కన పెట్టేస్తా. శరీరానుసారులు శరీర విషయంలో రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుతులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, ఇప్పుడు నేను ఏ మూల వాక్యం తీసుకున్నానంటే 8వ అధ్యాయం ఈ 99వ కీర్తనలో నా వాక్యం ఏంటంటే, నా విషయము, యెహోవా మా దేవా మాకు ఉత్తరం ఇస్తావన్నావు, జవాబిస్తావన్నావు, జ్ఞానం వస్తే కాపాడుతావన్నావు, దరిద్రతలో ఆదరిస్తావన్నావు, మరణములు తప్పిస్తావన్నావు. బాగానే ఉంది. అయితే మా క్రియలు సరిలేవు. ఈ మాట పట్టుకుంటారా? ఏం సరిలేవు? నీకు ఇష్టంగా లేవు. మా క్రియలు నీకు కోపాన్ని పుట్టించేగా ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. దానివల్ల మాకేమవుతుంది? నువ్వు ప్రతీకారం చేస్తున్నావు, కొడుతున్నావు. ఏ బాజీ బడికాలం అంటే వెళ్ళకపోతే మేమేం చేస్తున్నాను, నేను కొడుతుంది కదా, అది ప్రతీకారం. అంటే చెప్పిన మాట తెలియకపోతే ఏం చేస్తున్నావు? మేమ్మ కొట్టిద్దా? నేను వెళ్ళనే అన్నా వాళ్ళకి ఏం చేస్తుంది? ఇంకో దెబ్బ కొట్టుద్దా? ఏం చేయాలి అన్న వరకు ఏం చేస్తుంది? ఏది తగ్గుతుంది. కానీ క్రియలు సరైనప్పుడు ఏం చేస్తారు? దేవుడు కూడా అంతే. మరుమనసు పొందేమనుకున్నావు, బాప్తిజం పొందావు, బలంలో పాల్గొంటున్నావు, ఆదివారం శనివారం ప్రార్థనకు వస్తున్నావు, ఓకే, అన్ని బాగానే ఉంది. కానీ ఏం సరిలేవు. అందుకనే మన పరిస్థితులు ఇలాగ తగలాడుతున్నాయి. ఇట్లా అన్నయ్యండి. ఎట్లా ఏంటన్నాయి మన పరిస్థితులు? ఏమన్నాను? తగలాడుతున్నాయి. ఆర్థికంగా తగలడిపోతుంది, ఆరోగ్యపరంగా తగలడిపోతుంది, బిడ్డల భవిష్యత్తులు తగలడిపోతున్నాయి, జీవితంలో శాంతి సమాధానం తగలడిపోతున్నాయి. కారణం ఏంటంటే, ఏంటి కారణం? క్రియలు సరిలేవు. కనుక మా క్రియలు సరిలేవు కనుక నీవు మా క్రియలను బట్టి ప్రతీకారం చేయించునే నీవు పాపమును పరిహరించు దేవుడు. ఈ మాటను బట్టి సపోర్ట్ కొట్టండి. కొడుతున్నావు, ముందు పెట్టుకుంటున్నావు, తిడుతున్నావు, అయ్యా ముందర లేదేరా అంటున్నావు. పాపములు పరిహరించునే, ప్రతీకారం చేయుచునే, మా
పాపముల విషయంలో నీవు పరిహారము చేయి దేవుడు ఉన్నావయ్యా అంటున్నాడు. మాట భలే ఉత్తరం. క్రియలు సరిపోయినా కొట్టి ఆయన వైపు తిప్పుకుంటున్నాడంట. నా పిల్లలు నేను కొట్టేవాడిని, వాళ్ళు చూడకుండా షాట్కి వెళ్ళి ఏడ్చేవాడిని, బాగా కొట్టేవాడిని. అక్కడికి వెళ్ళి బాగా ఏడ్చేవాడిని, వాళ్ళు చూడకుండా. దేవుడు నువ్వు ఇబ్బంది పడతాను ఆయనకి ఇష్టపడతాను. ప్రతీకారం చేసినప్పుడు నా బిడ్డ తిరిగి నా మాట వింటే ఆయన ఎంతో ఆనందంగా. నేను కొట్టినప్పుడు నా బిడ్డ నా మాట తిరిగితే నాకు ఎంత సంతోషమో. ఇంకా ఎన్నాళ్ళకి తిరగకపోతే చివరికి ఏం చేస్తారు? నా బిడ్డని పోరాన్ని సావు అంతే ఎవరు చేయగలం మనం? ఏమ్మా బిడ్డ మాట్లాడలేదు తల్లిదండ్రులకి, ఎంత చెప్పినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత త్యాగం చేసినా మాట్లాడలేదు. చివరికి ఏం చేస్తారు? ఆ పిల్లల్ని వదిలేస్తారు. వాళ్ళ కోసం చావలేదు, ప్రాణం పెట్టినా కూడా వాళ్ళు బాగుపడతారని నమ్మకూడదు. అట్లాగే దేవుడు వదిలేసినట్టు మన జీవితం ఒక్కసారి ఒక్క సావు కంటే ఘోరంగా, ఒక్క సావు అయినా నయ్యమే, చాలా ఘోరంగా ఉంటుంది. కనుక నేను ఎందుకు మీతో ఏం చెప్పాలనుకుంటానంటే, ఆయన ప్రేమ గల దేవుడు. పరిహారం చేయడం, ప్రతీకారం చేసినే నాకు పరిహారం చేసే దేవుడు. మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే ఇందుకే మనం ఇంకా బ్రతకగలుగుతున్నాం. మనకి ఇల్లు సరిలేకపోయినా బ్రతుకుతున్నాం. ఆ దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. నాకు తెలిసి మన కాలేజీ కరోనాలో ఎవరు చచ్చిపోయిన ఎవరున్నా ఒక్కళ్ళు కూడా చచ్చిపోయారు. శుభ్రత తెలియదు వారు, ఎడ్యుకేషన్ లేని వారు, కనీసం మాస్క్ పెట్టుకోవాలని తెలియదు. అయినా ఒక్కళ్ళు కూడా కరోనా తీసుకెళ్ళలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? ప్రతీకారం చేయించని పాపమును పరిహరించు దేవుడు. ఈ కాలంలో ప్రార్థన ఉన్నది. ఈ కాలంలో ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు. ఒకవేళ క్రియలు సరిలేకపోయినా వాక్యము కొంత ఎంతో అంతో కొంత వాక్యం గుండెల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు, భయపడే బిడ్డలు ఉన్నారు. కనుక దేవుడు మనం వదిలిపెడతలేదు. అయినా మేలు చేస్తాను అన్నాడు. ఆ మాట ఒకసారి చూడండి. నేను ఏడు ఏం చెప్పాలనుకున్నాను అమ్మాయి? పోరాటాలు చెప్పాలనుకున్నాను, టైం చాలదు. ఒకటి చూడండి, ఏప్రిల్ 12:3 చూడమ్మా. 12:3 గమ్యము చేరకుండా ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎంతసేపు ఆశీర్వాదం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానికి ఎదిరింపలేదు. కొంచెం ముందు చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. జారిపోయి ఉండొచ్చురా, క్రియల్లో తప్పిపోయి ఉండొచ్చు, మనసు చెడిపోయి ఉండొచ్చు, కొన్ని బాధల్లో వెనక్కి సారి ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బిడ్డలకు ప్రతీకారం చేస్తూ ఉంటాడు. దాని ఫలితము నాకు ఏదో బాధ, శరీరంలో బాధ, కుటుంబంలో సమస్యలు, ఏదో లోపం ఉంటుంది. ఏదో ఒక లోపము ఏదో రూపంలో ఉంటుంది. మనం ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చి ఆ లోపాన్ని ఒప్పుకోగలిగితే ఆయన మన పాపమును పరిహరించి మరలా ఆయన గుండెలు కత్తుకునే దేవుడని నేను మీతో చెప్తూ ఉన్నాను. తిరిగి రండి. ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావచ్చు. ఎంత ఘోర పాపమైనా ఆయన గాయపడ్డ చేతులు అలా చాసి చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాయపడిన కరములు చాచి పిల్ల చూచున్నాడు కరుణామయుడు. గాయపడిన కరములు చాచి పిల్ల చూచున్నాడు
కరుణామయుడు సంధ్య వేళ సోదరా తప్పు చేసినప్పుడల్లా ఇటువంటి శరీరంలోంచి రక్తం నీ తప్పు మీద పడితేనే నువ్వు బ్రతుకుతావు. నీ కుటుంబము బాగుపడాలి అంటే మరలా ఆయన గాయాన్ని నువ్వు రేపుతున్నావు. ఆయన రక్తము కార్చాలి. నీకు ఇది అర్థం కాదు. పేతురు గారు చెప్తాడు, మొదటి అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, అమ్మాయి సంధ్య, ఈ తప్పుడు కట్టుపల్లి అనుకున్నాను వలన పరిశుద్ధత పొంది విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడడానికి పెద్దదై కలిగిన దేవుడురా. నువ్వు ఆత్మకు విధేయురాలు వైద్యులు రక్తం ప్రోక్షించబడడానికి ఆత్మదేవుడు పాత్ర పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేసేదయ్యా అనగా నా రక్తం అట్లా ప్రోక్షిస్తాడు. ఆ తప్పుని పరిగణిస్తాడు దేవుడు. తప్పు చేస్తున్నాననే గ్రహింపు నీకుంటే, ఆ మనస్సాక్షి గద్దెంపు నీకుంటే, తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటావు. ఎన్నిసార్లు చేస్తావు? ఎన్నిసార్లు రేపు కావాలి అర్థమైనప్పటికీ చేయదయ్యా గట్టిగా తీర్మానం చేసుకుంటావు. మన నియమం ఏంటంటే పాప నియమం మనలోంచి చావదు. మంచి చేయాలనుకుంటాము, చేయలేము. కనీసము ఒక తీర్మానం, నేను నా గురి ఇది కదా, నేను చాలా దూరం వెళ్ళిపోయాను, ఆయన కోపము రేపుతూ ఆయన ప్రతీకారానికి గురై నేను శిక్ష అనుభవిస్తున్నా, ఎక్కడైనా నా దేవుడి దగ్గరకు వచ్చి ఆయన క్షమాపణ పెట్టుకుంటే నన్ను విడిపిస్తాను. ఇదండి ఈ మాట నేను మీతో చెప్పాలనుకున్నాను. సమయం లేదు కనుక నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను.